అన్న వాటితో చాలా ప్రభావం ఉన్నది. దాన్ని కొంచెం మీరు సెంట్రల్ నిధులతో మీరు దాని మీద దృష్టి కేటాయిస్తే ఆ వైర్లు మనం తీసుకోగలుగుతాం. మా డివిజన్కి ఆ వైర్లు పోయినా అంటే ఎంతో రిలీఫ్గా ఉంటారు. వర్షాకాలం వచ్చినా ఏదైనా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి భయం కొద్దిగా ఉంటున్నాం కాబట్టి అదొకటి. ఇంకొకటి ఏంటంటే వావిలాలపల్లిలో ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అంబేద్కర్ సంఘానికి ఒక 50 లక్షలు కేటాయించాలి. మరియు ఎస్టీ ఎరుకల సంఘ భవనానికి కూడా నేను ఒక స్లాబ్ పోసి వదిలిపెట్టడం జరిగింది. దాని బిల్లులు రాక ఆ కాంట్రాక్టర్ ఇబ్బందులు కూడా అవుతున్నాడు. మీ నిధులతోని ఒక 50 లక్షలు కేటాయిస్తా అంటే మా ఎరుకల సంఘం దాన్ని గతంలో ఎవరు పట్టించుకునేవారే లేకుండే, ఎవరు కూడా కనీసం ఆ కాలనీ కూడా పోయటం లేకుండే. నేను ఎప్పుడైతే కార్పొరేటర్ అయినో ఆ కాలనీ ఎంతో సుందరంగా తీర్చిదిద్దినాను. అక్కడ ఆ కాలనీలో మన కమ్యూనిటీ హాల్కు ఒక స్లాబ్ కూడా పోయడం జరిగింది. ఇప్పుడు అన్న నిధులతో ఒక 50 లక్షలతో దాన్ని ఏసీ ఫంక్షన్ హాల్గా నిర్మిస్తానని చెప్పేసి అన్న కూడా మాట ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటాం. అలాగే వావిలపల్లి పార్కు మా అమృత్ ఫండ్తో సెంట్రల్ నిధులతో అదొకటి సింథటిక్ ట్రాక్గా ఏర్పడేయాలన్న. ఇవి ఒక చిన్న కోరికలు. అలాగే మాకు మహిళా సంఘం భవనం లేదన్న, అమౌంట్ శాంక్షన్ అవుతుంది రిటర్న్ పోతుంది, అమౌంట్ శాంక్షన్ అవుతుంది రిటర్న్ పోతుంది. ఇప్పుడు కూడా ఇంకొక 30 లక్షలు శాంక్షన్ అయిందన్న. ఒక చిన్న ప్లేస్ ఎక్కడన్నా చూసి మాకు మా మహిళలకు పాపం వాళ్ళు ఎక్కడంటే దాదాపు అట్టిగా ఇంటి ముందు ఆడ ఈడ కూర్చొని సంఘ భవనంకు మన నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నానన్న. అన్న థ్యాంక్ యూ. కొంచెం ఇవి మీరు అనౌన్స్మెంట్ చేసి మా డివిజన్ అభివృద్ధికి సహకరించాలన్న. నమస్కారం అన్న. అందరికీ నమస్కారం. నా పేరు ఒంటెల సత్యనారాయణ రెడ్డి. నేను బీజేపీ అభ్యర్థిగా 24వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నాను. నా ప్రజలు, నా పెద్దలు, మా డివిజన్ పెద్దలు, అక్కా చెల్లెలు, అన్నదమ్ముల ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీస్సులతోటి మరొక్కసారి నన్ను కౌన్సిల్కి పంపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. గతంలో 24వ డివిజన్ ఎలా ఉండేదంటే 50వ డివిజన్ నెంబర్ ఉండేది అంతకుముందు. గతంలో ఆ డివిజన్ ఒక కుగ్రామం లాగా ఉండే. మా ఆడబిడ్డలు ఎప్పుడైనా కూడా తెల్లారు లేస్తే నీళ్లు రావాలంటే బిందెలు పట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే. అట్లాంటి డివిజన్ను పైప్ లైన్ వేసుకున్నాం, డ్రైనేజీలు కట్టినాం, రోడ్లు వేసుకున్నాం. అయినా సరే అభివృద్ధి అనేది ఒక దగ్గర ఆగిపోదు, అది నిరంతర ప్రక్రియ. ఇంకా కూడా చేసుకోవాల్సినవి ఉన్నాయి.